హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్కు దగ్గర అవుతున్న కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అసలు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావని సీరియస్ అవుతూ ఉంటాడు. మీరు అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకండి, నాకు ఏదోలా ఉంటుంది అని కావ్య అంటుంది. ఇంకా కావ్య రాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రాజ్ టెన్షన్ పడతాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. హగ్గండి అని కావ్య అంటుంది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు అని రాజ్ సీరియస్ అవుతాడు. ఏంటో చెప్పండి అని కావ్య అంటుంది. ఆ మాయని వెతకడం మానేమని చెప్పాను కదా నీకు, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాజ్ అడుగుతాడు. ఇంకా కావ్య మెల్లగా రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ భుజం పైన చేయి వేసి మాయని వెతకడం తప్ప అండి అని అడుగుతుంది. తప్పు కాదనుకో వదిలేయచ్చు కదమ్మా అని రాజ్ అంటాడు. తప్పు చేసిన మాయని ఎలా వదిలేస్తానండి, నేను అలా వదలలేను అని కావ్య అంటుంది. ఎవరి పాపన వారు పోతారు అనుకోవచ్చు కదా అని రాజ్ అంటాడు. లేదండి నేను అలా అనుకోలేను అని కావ్య అంటుంది. ఇంకా రాజ్కి స్పృహ వచ్చి చిచి ఏం చేస్తున్నావు నువ్వు, నేను ఎలా మాట్లాడుతున్నానేంటి, నువ్వు ఇప్పటి నుంచి ఆ మాయను వెతకడం మానేయాలి అని రాజ్ అంటాడు. లేదంటే నేను మానను, మాయ నాకు ఒక వీడియో పంపించి నిజమంతా చెప్పేసింది అని కావ్య అంటుంది. వీడియోనా, ఏం వీడియో, ఏం చెప్పింది అని రాజ్ అడుగుతాడు. ఇంకా కావ్య నిజం మొత్తం చెప్పేస్తుంది. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దామని రాజ్ అడుగుతాడు. ఏం చేయాలి, ఇంకా మాయను వెతికి పట్టుకోవాలి, అది తప్ప మనకు వేరే దారి లేదు అని కావ్య అంటుంది. సరే పద మరి వెతుకుదాం, మాయ ఎక్కడుందో తీసుకుందాము అని రాజ్ అంటాడు. ఇంకా ఇద్దరు మాయను వెతకడానికి వెళ్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.